सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 43 నిమిషాలకు. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాల వరకు. నక్షత్రం భరణి రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 4 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. ఈరోజు విశేషాలలో అశూన్య శయన వ్రతం. ఇది చాలా గొప్పది. మంచం ఖాళీగా ఉండకూడదుట. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా అన్యోన్యంగా బ్రతికి సుమారు సమానంగానే శరీరాలను విడిచిపెట్టాలి. అంటే ఒకరు లేకుండా మరొకరు ఉండకూడదు. అలా అటువంటి దాన్ని అశూన్య శయన వ్రతం అంటారు. దీనికి ఏం చేయాలంటే ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కొత్త మంచం పైన లక్ష్మీనారాయణ ప్రతిమల నుంచి వారికి యథావిధిగా పూజాధికారం నిర్వర్తించి ఆ పూజ ద్వారా ఆయన్ని మనం మానసికంగా ప్రత్యక్షంగా దర్శించాలన్నమాట. అలా చేస్తూ సాయంకాలపు వేళ అర్హులైనటువంటి దంపతులకు లక్ష్మీనారాయణులుగా మళ్ళీ పూజ చేసి లక్ష్మీనారాయణ ప్రతిమలతో సహా ఆ మంచాన్ని దానం చేయాలి. అలా చేసినట్లయితే ఎవరు దానం చేశారో వారు జీవితాంతం అన్యోన్యంగా జీవిస్తారు. వర్తమాన కాలంలో అతి చిన్ని విషయాలకు కూడా మనసులు దూరం అవుతున్నటువంటి పరిస్థితులలో ఈ వ్రతాన్ని ఆచరించటం నేటి సమాజానికి ఎంతో ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. డబ్బు తప్ప మరేమీ లేనివాడు అసలైన నిరుపేద. జ్ఞానం మనసుని ఆనంద మార్గంగా మార్చాలి, విషాదదుర్గంగా కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆరాధన చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రతినిత్యం ఆ రోజు వారం ఏమిటి, తిథి ఏమిటి అని చెప్పేసి చూసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఎటువంటి శ్లోకాలు పఠనం గనక చేసినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుందో కూడా గ్రహించాల్సిన విశిష్ట లక్షణం మన ఋషులు మనకు తెలియజేశారు. బుధవారం నాడు విశ్వనాథాష్టకం కనుక పఠించినట్లయితే, అంటే మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనస్ఫూర్తిగా అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఆ త్రికరణ శుద్ధితో కనుక విశ్వనాథాష్టకాన్ని బుధవారం నాడు కనుక పఠించినట్లయితే విద్యలో రాణిస్తారు, ధనం వస్తుంది,
ధాన్య వృద్ధి కలుగుతుంది. చదువులో బాగా రాణించడానికి కూడాను ఇది సహకరిస్తుంది. విశ్వనాథాష్టకం అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు గణపతి దగ్గర 21 గరికలు అలా సమర్పించి గుంజళ్ళు తీసినట్లయితే విద్యలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిని, అనుకున్న పనులన్నీ కూడాను చక్కగా నెరవేరటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్క పెడితే చాలా మంచిది. ఆ బెల్లం ముక్కను ఆవుకు కానీ కాకికి కానీ వేయాలి. అలా చేసినట్లయితే సర్వే సర్వత్రా అభివృద్ధికరమైన ప్రభావాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ఈ రోజున గణపతిని ఆరాధన చేసేటప్పుడు మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మరవకండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చక్కగా గరికతో పూజ చేసి మీరు ఏదైనా దేవాలయానికి, గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారికి కనుక ఒక 1/2 కేజీ పంచదార, ఒక పాల ప్యాకెట్టు, ఆవు పాల ప్యాకెట్టు ఆయనకి ఇచ్చి నమస్కారం కనుక చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కామక్రోధముఖారి వర్గము జ్వలత్కాష్టాళిగా వించి వృద్ధామం బత్సట ప్రొయ్యిగా నిలిపి మత్పాత్రత్వమున్ పాత్రగా భూమిన్ నేను అనరించినట్టి సుకృతంబున్ పాయసాన్నంబుగా ప్రేమన్ వండెద బొజ్జ నిండ తినుమా శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, కామక్రోధ ముఖారి వర్గము జ్వలత్కాష్టాళిగా వించి వృద్ధామంబచ్చట పొయ్యిగా నిలిపి. ఎంత పరమాద్భుతమైనటువంటి భావం, సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి భావం. ఎంత చక్కని రచన. నా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములనేటువంటి ఈ 6 గుణములను కూడా అవి కల్పించే అనేకానేకమైనటువంటి భావములు అన్నిటినీ కూడా ఒక కంపగా భావించి వాటన్నిటినీ కూడా కట్టగట్టి తెచ్చి పొయ్యిలో కట్టెలు పెట్టినట్టుగా పెట్టేస్తానయ్యా. అవన్నీ కూడా జ్వలత్కాష్టాళిగా వించి మండేటువంటి కొరువులుగా, కర్రపుల్లలుగా, కట్టెపుల్లలుగా పేర్చి వాటన్నిటినీ కూడా ముట్టిస్తా. మరి ముట్టించడానికి పొయ్యి ఉండాలి కదా. ఈ పొయ్యి ఏమిటంటే వృద్ధామంబచ్చట పొయ్యిగా నిలిపి. చాలా అద్భుతమైనటువంటి భావం. కొన్ని మనోహరమైన భావాలు చేస్తారు కవులు. భక్తిలో మనోహరత్వం, అందం అనేది ఉండదు. తీవ్రత, భక్తి తీవ్రతని బట్టి ఆ భావం పరమాద్భుతంగా వ్యక్తమవుతుంది. చూడండి, హృదయాన్ని పొయ్యి చేయటం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? ఎంత తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి భక్తి. గయాసురుడు చేశాడు ఆ పని. గయాసురుడు యజ్ఞాలు 99 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞాన్ని తన పొట్ట మీదే చేసుకున్నాడు. ఆ యజ్ఞవేదికని కల్పించి ఆ హోమద్రవ్యాలన్నీ కూడా ఈ యజ్ఞవేదిక పైన ప్రజ్వరిల్లేటువంటి అగ్నిలో వేశాడు. అంటే ఒక రాక్షసమైన భక్తి. ఎప్పుడూ చేయనటువంటి పూజ చేయాలి పరమేశ్వరుడికి, అందరూ చేసే పూజ నేనెందుకు చెయ్యాలి అనేటువంటి ఒక లక్షణం, ఒక ప్రత్యేకమైనటువంటి భక్తిభావం తీవ్రంగా ఉండటం వల్ల మాత్రమే ఇటువంటిది చేస్తారు. గయాసురుడు ఆనాడు చేశాడు. మళ్ళీ నంబి శ్రీధర్రావు గారు అంత చక్కని భావాన్ని చెబుతున్నారు. నా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను కట్టెలుగా చేసి నా హృదయాన్ని పొయ్యిగా చేస్తానయ్యా. కామక్రోధ ముఖారి వర్గము జ్వలత్కాష్టాళిగా వించి వృద్ధామంబచ్చట పొయ్యిగా నిలిపి మత్పాత్రత్వమున్ పాత్రగా. నా యొక్క పాత్రత్వం ఉన్నది అంటే అనేకానేక లక్షణములతో కూడుకున్న నా వ్యక్తిత్వమే పాత్ర. ఈ పాత్రని నేను అక్కడ పాత్రగా చేస్తాను. చేసి ఆ పొయ్యి వెలిగించి నా హృదయం అనేటువంటి
ఆ హృద్ధామాన్ని హృదయాన్ని పొయ్యి చేసి ఈ అరిషడ్వర్గాలని కట్టెలుగా చేసి వెలిగించి అక్కడ మరి ద్రవ్యం కావాలి కదా ఏదన్నా వండటానికి. ఏమిటంటే ఆ ద్రవ్యం భూమిన్నేను అనరించినట్టి సుకృతంబున్ పాయసాన్నంబుగా నేను చేసినటువంటి పుణ్యాలన్నీ ఉన్నాయి కదా స్వామి, ఆ పుణ్యాలన్నింటినీ కూడా ఆ ద్రవ్యముగా తీసుకుని వచ్చి బియ్యముగా, పాలుగా, జీడిపప్పులుగా, చక్కెరగా లేదా బెల్లముగా తీసుకుని వచ్చి ఈ పాత్రలో పోసి నా సుకృతములన్నీ, నా పుణ్యములన్నిటినీ కూడా నేను బియ్యముగా, పాలుగా, వివిధ సుగంధ ద్రవ్యములుగా నేను ఈ పాత్రలో పోసి ప్రేమన్ వండెదా. వండటంలో కూడా ఎలా వండుతాట, ప్రేమన్ వండెదా. వచ్చిన అతిథులో అదే తన పిల్లలో ఆ భగవంతుడు వారి మీద ఉన్న ప్రేమతో ఇల్లాళ్ళు వండుతుంటే ఇళ్లల్లో ఆ గృహిణులు వారి ప్రేమంతా కూడా వంటలోకి దిగివచ్చి ఆ రుచి పరమాద్భుతంగా ఉంటుంది. అలా నేను ప్రేమన్ వండెదా, ప్రేమతో వండుతానయ్యా. బొజ్జ నిండ తినుమా శ్రీలంకరామేశ్వర. ఒక పరమాద్భుతమైనటువంటి పద్యం ఇది. మనమందరం ప్రతి నిత్యం పాడుకోవలసినటువంటి పద్యం. కామక్రోధ ముఖారి వర్గము జ్వలత్కాష్టాళిగా వించి వృద్ధామం బచ్చట ప్రొయ్యిగా నిలిపి మత్పాత్రత్వమున్ పాత్రగా భూమిన్ నేను అనరించినట్టి సుకృతంబున్ పాయసాన్నంబుగా ప్రేమన్ పంచద బొజ్జ నిండ తినుమా శ్రీలంకరామేశ్వర అంటూ పరమాద్భుతమైన పద్యరచనతో తనను తాను సమర్పించుకుంటూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన నంబి శ్రీధరరావు గారి రామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या. शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. వేదములు, మంత్రశాస్త్రములు ఇత్యాది విభిన్నములైన విజ్ఞాన కోశాల నుంచి శక్తికి సంబంధించిన అంశముల్ని తెలియజేస్తున్నారు కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రం ద్వారా. నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హర్రం దినేశ బింబ బింబితం భణంతి పంకజాసనం ఇహస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రి జన్మినామియం త్రిమూర్తివాది ధోరణి. ప్రధానంగా సూర్యమండలము, అంతరిక్షము, భూమి. ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వర శక్తి స్వరూపుడైన అమ్మవారే పంకజాసని అయిన బ్రహ్మగా చెప్పబడుతున్నది. అంతరిక్షంలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడే హరుడు. ఇక అందరి హృదయంలో ప్రకాశించేటువంటి అంతర్యామి స్వరూపమే విష్ణువు. ఈ మూడు త్రిమూర్తివాదులు పలికేటువంటి అంశములు అని చెప్తూ ఆ తర్వాత మరొక విశేషాన్ని తత్వవేదులు అంటే వేదాంతం ప్రకారంగా ఈ మూడే మరికొన్ని పేర్లతో చెప్పబడుతున్నాయి. అంటే వస్తుతః ఈ మూడింటిని పేర్లు మార్చి వివిధమైన శాస్త్రములు చెప్తున్నాయి. ఇలాగ నామములు వేరేనా, చెప్పే ధోరణి వేరేనా, చెప్పబడుతున్న తత్వం మాత్రం ఒక్కటే అనే సమన్వయాన్ని ఇక్కడ అందిస్తున్నారు. నభోంతరే ప్రచక్షతే హిరణ్మయాంగమీశ్వరం దినేశ బింబ పూరుషం హిరణ్య గర్భమాక్షయ విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం సవిత్రి తత్వవేదినామియం తు నామకల్పన. నభోంతరే ప్రచక్షతే. సూర్యునికి భూమికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాడు హిరణ్మయ శరీరము కలిగినటువంటి ఈశ్వరుడు. దీన్నే వేదం మరొక చోట చక్కగా చెప్తుంది. హిరణ్య రూపాయ హిరణ్య వర్ణాయ హిరణ్య బాహవే హిరణ్య పతయే అని వర్ణిస్తున్నది. అటువంటి హిరణ్మయమైనటువంటి శరీరంతో అంతరిక్షములో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇతన్ని ముందు శ్లోకముల హరుడు అని చెప్తున్నారు. దినేశ బింబ పూరుషం హిరణ్య గర్భమాక్షయ. సూర్యబింబంలో బ్రహ్మ అని ఎవరినైతే చెప్తున్నారో వేదాంతులు వాడినే హిరణ్య గర్భుడు అంటున్నారు. విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం
సర్వజీవుల్లో అంతర్యాముగా ఉన్నవాడిని విష్ణువు అని చెప్తున్నటువంటి త్రిమూర్తివాదులు ఎలా వివరిస్తున్నారో అదేవిధంగా వేదాంతులు ఆ స్వరూపాన్ని విరాట్ పురుషుడు అంటున్నారు. సర్వజీవుల్లో హృదయాల్లో ఉండే అంతర్యామి అంటే విరాట్ తత్వం గోచరిస్తున్నది. ఈ విధంగా హిరణ్మయ శరీరుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడు అని 3 విధములుగా తత్వవేదినాం ఇయంతు నామకల్పన, వేదాంత విధులు ఈ విధమైన నామములతో పిలుస్తూ ఉన్నారు ఆ 3. హిరణ్మయాంగమంబరే వదంతి సోమమంబికే దివాకరస్య మండలేతు బింబితం పురందరం శరీరిణామిహాంతరగ్నిమాలపంతి భాసురం చిరంతనోక్తి దర్శినామియం శివే ప్రణాళిక. చిరంతనోక్తి అంటే ఇక్కడ ప్రాచీనములైన పలుకులు అని. చిరంతనములు అంటే ప్రాచీనములు, శాశ్వతములు అని 2 అర్థములు ఉన్నాయి. అలాంటి చిరంతనమైన పలుకులు పలుకుతున్న వారి దృష్టిలో ఈ 3ంటికి మరొక 3 పేర్లు ఉన్నాయంటున్నారు ఇక్కడ. అవి చంద్రుడు, ఇంద్రుడు, అగ్ని అని చెప్తున్నారు ఇక్కడ. సోమ, పురందర, అగ్ని అని 3 శబ్దములు వాడారు ఇక్కడ. ఇవి సరిగ్గా యజ్ఞాదులు చేసేటప్పుడు అక్కడ పదములు కానీ జాగ్రత్తగా వింటే ఇంద్ర, సోమ, అగ్ని తత్వములు చెప్పబడుతుంటాయి. ఇంద్ర, సోమ, అగ్నులు ఎవరో పై చెప్పిన 3 కూడా అదే అనేటువంటి అంశాన్ని చూపిస్తున్నారు. చిరంతనోక్తి అనే మాటకి వేదవాక్యం ప్రకారంగాను కూడా అర్థం చెప్పుకోవచ్చు. వేదాంతుల ప్రకారంగా హిరణ్మయ పురుషుడు, హిరణ్య గర్భుడు, విరాట్ పురుషుడైతే వేదములో కర్మకాండలో చెప్పిన దాని ప్రకారంగా భావిస్తే హిరణ్మయాంగమంబరే వదంతి సోమమంబికే. అంబరే అంటే అంతరిక్షంలో హిరణ్మయ శరీరాన్ని ఎవరినైతే చెప్తున్నారో వారిని వేదం ప్రకారంగా సోముడు అంటారు. దివాకరస్య మండలేతు బింబితం పురందరం, సూర్యమండలంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్య స్వరూపాన్ని పురందరుడు అంటే ఇంద్రుడు అని చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి సూర్యునికి ఇంద్రతత్వంతో చెప్పడం కనబడుతున్నది. శరీరిణామిహంతరగ్నిమాలపంతి భాసురం, జీవుల్లో ప్రకాశించేటువంటి ఏ విరాట్ పురుష చైతన్యం ఉన్నదో దానిని అగ్ని అని అంటారు. ఈ విధంగా సూర్యునియందు పురందరుడు, అంతరిక్షమునందు సోముడు, హృదయాంతరంలో ప్రకాశించేది అగ్ని. సోమ, ఇంద్ర, అగ్ని అనబడే స్వరూపములుగా ఓ తల్లి నిన్నే పిలుస్తున్నారు. ఇది ఒక పద్ధతి. అందుకే ఇయం ప్రణాళిక అన్నారు. ప్రణాళిక అంటే పద్ధతి అని అర్థం. ఇప్పటి వరకు ఈ 3 తత్వాల్ని 3 శ్లోకాల్లో 3 రకాల నామాలతో చెప్తున్నారు. ఇప్పుడు 4వ శ్లోకంలో పంచబ్రహ్మవాదాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఈ పంచబ్రహ్మవాదాన్ని పంచమూర్తివాదం అని కూడా అనవచ్చు. పంచమూర్తులు అనేటప్పుడు ఇక్కడ బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ తత్వము లలితా తత్వంలో శ్రీ విద్యలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది శాక్తేయంలోను శైవాగమాలను ఈ 5ంటిని చెప్తుంటారు. ఇక్కడ సాధారణంగా త్రిమూర్తివాదం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ 5 అత్యంత సూక్ష్మమైనవి. ఈ 5ంటినే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనే పంచకృత్యములు చేసేటువంటి ఈశ్వర స్వరూపములుగా చెప్తున్నారు. ఈశ్వర స్వరూపము అంటే ఈశ్వరుడు శక్తితోనే స్వరూపం ధరిస్తాడు గనక అవి శక్తి స్వరూపం కూడా భావించాలి. ఇంతవరకు చెప్పినటువంటి హిరణ్య గర్భ, హిరణ్య వర్ణ, విరాట్ పురుష ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. అయ్యవారి రూపములన్నా అమ్మవారి రూపములన్నా ఒకటే. ఈశ్వరుడి శక్తి లేనిది ఏ రూపాన్ని స్వీకరించరు గనక ఇక్కడ ఈ 3 అమ్మవారి పరంగానే మనం దర్శిస్తున్నాం. ఇప్పుడు పంచమూర్తి వాదాన్ని దీనితో ఎలా సమన్వయించాలో వివరిస్తున్నారు ఇక్కడ. సరోరుహక్ష వాగ్వధూ మనోహరౌతు పూర్వవత్ సుధాంశ బింబ పూరుషస్తు రుద్రచండకశివే హిరణ్మయోంతరిక్షజాత ఈశ్వర సదాశివ సదేవ వస్తు కాంచనాంగి పంచమూర్తివాదినాం. సరోరుహక్ష వాగ్వధు. సరోరుహక్ష అంటే పద్మాక్షుడు. పద్మాక్షుడు అంటే విష్ణువు అని అర్థం. ఇక వాగ్వధు అంటే సరస్వతీ వల్లభుడైన బ్రహ్మదేవుడు. ఈ విష్ణువు బ్రహ్మ వీరి గురించి మునుపు చెప్పినట్టే ఆ 2టిని స్వీకరించాలి అన్నారు. మునుపు చెప్పినట్టే అంటే జీవుల హృదయాంతరాల్లో వ్యాపించినటువంటి ఆ విరాట్ పురుషుడే విష్ణువు. ఇక సూర్యమండలంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఇక తర్వాత చెప్పినటువంటి హిరణ్మయోంతరిక్షజాత, ఆ హిరణ్మయమైనటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఇక రుద్రుడు అని ఎవరిని అంటున్నారంటే అంటే ఇక్కడ 4వది వస్తుంది. ఇంతవరకు 3 చక్కగా సమన్వయింపబడుతున్నాయి. 4వ తత్వం ఏదంటే సుధాంశ బింబ పూరుషస్తు, చంద్రబింబంలో ఉన్నటువంటి ఆ పరమ పురుషుని రుద్రుడు అని అంటున్నారు. ఇక సదాశివతత్వం ఏదంటే సదేవ వస్తు కాంచనాంగి పంచమూర్తివాదినాం సదాశివ. ఇక సద్వస్తువు అని ఏదైతే చెప్పబడుతున్నదో అదే సదాశివతత్వము. ఇక్కడ 5వ దాన్ని అర్థం చేసుకోవాలి. మొదటి 3 మునుపు శ్లోకాలు అర్థమైపోయాయి. ఇక 4వది చంద్రబింబములో ఉన్నది అని చెప్తున్నాం. ఇక
ఐదవది సద్వస్తువు అన్నారు. ఇక్కడ సద్వస్తువు అంటే ఇన్నిటిగా మారకముందు ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వమే సత్ అంటే శాశ్వతమైనది అని చెప్పుకున్నాం. ఆ శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని సదాశివుడు అంటున్నారు. అంటే ముందు ఉన్నది సదాశివతత్వం, ఆ బ్రహ్మతత్వం. అదే క్రమంగా సూర్యమండలంలో ప్రకాశించేటప్పటికల్లా దాన్ని హిరణ్యగర్భుడు పంకజాసురుడైన బ్రహ్మదేవుడు అంటున్నారు. జీవుల హృదయాంతరాళంలో ఉన్నప్పుడు విష్ణు అంటున్నారు. చంద్రబింబంలో ఉన్నప్పుడు రుద్రుడు అని అంటున్నారు. ఇది పంచమూర్తివాదులు చెప్పేటువంటి అంశములు. ఈ విధంగా పంచమూర్తివాదం, త్రిమూర్తివాదం, వేదాంతవాదం, వేదవాదం, ఈ 4 శాస్త్రాలు 4 రకాలుగా చెప్తూ ఉన్నప్పటికీ చెప్పబడుతున్నటువంటి స్వరూపం మాత్రం పరమేశ్వరుడు, అతని చిచ్చక్తివైన నువ్వే. ఇలా తీర్మానిస్తూ 24వ శ్లోకంలో ఒక సమీకరణ చేస్తున్నారు. ఇందులో అమ్మవారికున్న 6 రూపాలను ప్రస్తావన చేస్తున్నారు. ప్రభో ప్రమాదితస్తత ప్రమావతి స్వయం పృథక్ విహాయసా శరీరిణి ప్రభౌ తతో హిరణ్మయే హిరణ్మయాంగనాకృతిర్నభూంతరే చ భాస్కరే తథాంతరేషు దేహినా మహేశ్వరి జయత్యుమా మహేశ్వరి జయత్యుమా. ప్రభో ప్రమా ఆదితః. ఆదితః అంటే మొట్టమొదట ఉన్నటువంటిది అని అర్థం. సృష్టికి పూర్వం ఉన్న ఏ సదాశివతత్వం ఉందో అది అవ్యక్త తత్వము. ఆ అవ్యక్త తత్వమే అన్నిటికీ మూలము కనుక దాని ప్రభు అని అంటున్నారు. ఆ అవ్యక్త తత్వంలో ఈ శక్తి ఎలా ఉంటుందంటే చిత్ స్వరూపముగా ఉంటుంది. దీన్ని ప్రమా అంటారు. చిత్, చిత్ అనగా పరచితి అని చెప్పుకున్నాం. ఆ పరమ పురుషుడైనటువంటి అవ్యక్తమైనటువంటి తత్వమునందు చిత్ స్వరూపునిగా ఉన్నటువంటి తల్లి ఈ సృష్టిని చేసేటప్పుడు ప్రమావతి, జ్ఞానవతి స్వరూపంగా వస్తున్నది. జ్ఞానవతి అంటే సృష్టిని రచించడానికి కావలసిన ఈశ్వర జ్ఞానము. ఇది చైతన్యము యొక్క ఒక వ్యక్తీకరణ అని చెప్పవచ్చు. అందుకే ప్రమావతి అన్నారు. ఇక్కడ జ్ఞానవతి స్వరూపము. మొదటిది పరచితి, రెండవది జ్ఞానవతి, ఇక మూడవది విహాయసా శరీరిణి ప్రభు, తర్వాత ఆకాశ శరీరిణి అంటే ఆకాశం అంతా వ్యాపించిన అఖండ శక్తి స్వరూపిణి. దీన్ని అదితి అంటారని చెప్పుకున్నాం. ఇది మూడవది. ఇక నాలుగవది అంతరిక్షంలో ఉన్నటువంటి హిరణ్మయ శరీరధారిణి. ఎవరినైతే హరుడు అని చెప్పుకుంటూ రుద్రుడని చెప్తున్నామో ఆ హిరణ్మయమైనటువంటి శరీరం ధరించినది ఆ తల్లి జ్యోతిర్మయ స్త్రీ స్వరూపము నాలుగవది. ఇక ఐదవది భాస్కరే, సూర్యమండలంలో ప్రకాశించే స్వరూపము. ఆరవది సర్వజీవుల హృదయంలో ఉన్నటువంటిది. అంటే ఇంతవరకు చెప్పిన దాన్ని సమీకరించి 6 రూపములుగా అమ్మవారిని వ్యక్తపరిచారు. 6 రూపములుగా ఉన్నది మహేశ్వరి ఉమా అన్నారు. ఇక్కడ ఈ మహేశ్వరి ఉమా అని చెప్పేటప్పుడు సూర్యమండలంలో ఉన్న అమ్మతత్వానికి మరొక పేరే మహేశ్వరి. ఆ తల్లి జీవుల హృదయాంతరాలలో ఉమా అని చెప్పబడుతున్నది. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అనే మాట కూడా ఉన్నది. ఉమా అంటే జీవుల హృదయాంతరాళంలో ఉండేటువంటి ఏ చిత్ స్వరూపం ఉన్నదో అదే ఇక్కడ ఉమా అని చెప్పబడుతున్నది. ఈ విధంగా పైన చెప్పిన పురుష శబ్దములు అమ్మవారి పరంగా స్త్రీ రూపంగా కనబడుతున్నాయి. ఇక్కడ పరచితి, ప్రమావతి, ఆకాశ శరీరిని, హిరణ్మయ స్వరూపిణి, మహేశ్వరి, ఉమా అంటూ 6 రూపములు 6 నామములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇలా మనం గమనించినట్లయితే మొత్తంగా అంతరిక్షమునందు, సూర్యమండలమునందు, అదేవిధంగా అఖండ ఆకాశమునందు, పృథ్వీయందు జీవులలోనూ ఉన్నది ఈశ్వర చైతన్యమే. ఆ ఈశ్వర చైతన్యాన్ని విభిన్న నామాలతో ఆయా స్థానములు బట్టి విభిన్న రూపాలతో కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ అనేకత్వాన్ని ఏకత్వంతో సమన్వయం చేస్తూ ఆ ఏకమైనటువంటి ఆ చిచ్చక్తియే అనేకములుగా వ్యక్తమవుతుందన్న సమన్వయాన్ని సాధిస్తూ శక్తితత్వాన్ని ఆవిష్కరించారు గణపతిముని. అటువంటి పరాశక్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రఘు మహారాజు పరిపాలనలో ఉన్న అడవుల్లో ఒక చోట పరతంతు అనే మహర్షి చిన్న పాఠశాల నడుపుతూ ఉండేవాడు. ఆయన దగ్గర కౌత్సుడు అనే కుర్రవాడు 14 విద్యలు పూర్తి చేశాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, మీ దగ్గర విద్యలు నేర్చుకున్నాను, ఎంతో కొంత గురుదక్షిణ ఇవ్వాలని ఉంది కదా, మీకు ఎంత కావాలో చెప్పండి, బేరమాడుతున్నట్టుగా ఉంది. నేను కాయా కష్టం చేసైనా సరే
సంపాదించి మీకు ఇస్తాను అని ప్రార్థించాడు. నాకేమీ అక్కర్లేదు పోరా అని గురువుగారు చాలాసేపు చెప్పి చూశాడు, కానీ శిష్యుడు వినలేదు. గురువు ఒక్క క్షణం ఆలోచించి 14 విద్యలు చదివావు కదా, 14 కోట్లు తెచ్చివు అన్నాడు. ఉన్నట్టుండి గురువుగారిని పరీక్ష చేశాడు. అందుకని గురువుగారు సరిగి పెట్టాడు, 14 కోట్లు తీసుకురా డబ్బుని. శిష్యుడికి ఏం చేయాలో తోచలేదు. అయినా క్షణాల్లో తేరుకొని చిత్తం గురుదేవా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒప్పుకున్నాడు. చివరకు రఘుమహారాజు గుర్తుకొచ్చాడు. ధర్మాత్ముడైనటువంటి మహారాజు తప్పక సహాయం చేస్తాడనుకుంటూ అయోధ్య నగరానికి బయలుదేరాడు. తీరా అక్కడకు చేరి చూస్తే మట్టి పాత్రల్లో వండుకు తింటున్నటువంటి రాజుగారు కనిపించారు. కౌత్సుడి ఆశ నీరు కారిపోయింది. ఏమీ అడగలేక తిరిగి వెళ్ళిపోసాగాడు. అప్పుడు రఘుమహారాజు చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నటువంటి కౌత్సుడిని ఆపి అతని కోరిక తెలుసుకొని ఒకరోజు గడువు ఇమ్మని అడిగాడు. కౌత్సుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తెలిసి రాజులందరూ గడగడలాడసాగారు. భూమిపై ఉన్న రాజులందరినీ ఇదివరకే జయించాడు కనుక మళ్ళీ వారిపైకి యుద్ధానికి వెళ్ళటం రఘువుకు ఇష్టం లేదు కదా. ఆయన కొంచెం ఆలోచించి కుబేరుడి మీద దండెత్తాలని నిర్ణయించాడు. రాజుగారి పరాక్రమం తెలిసినటువంటి కుబేరుడు కంగారుపడి రాత్రికి రాత్రే అతని కోశాగారం నిండిపోయేటట్లు కనకవర్షం కురిపించాడు. రాజుగారు ఆ బంగారు నాణాలను బళ్ళకెత్తించి కౌత్సుడిని పిలిచి తీసుకోమన్నాడు. అతడు సంతోషంతో, రాజా ఇవి ఎన్ని ఉంటాయి అని అడిగాడు. ఎన్నైతే నీకెందుకు, నీకోసం సంపాదించిందే కనుక అంతా నీదే, తీసుకుపో అన్నాడు రాజు. ఈ మాట వినేసరికి కౌత్సుడి ముఖం మారిపోయింది. నాకు కావలసింది 14 కోట్లు మాత్రమే, అంతకు మించి చిల్లిగవ్వ కూడా నాకు వద్దు, లెక్క పెట్టించి ఇప్పించండి అన్నాడు. పోనీలేవయ్యా, 14 కోట్ల గురువు గారికి ఇచ్చి మిగిలింది నువ్వు తీసుకోవయ్యా, లేకపోతే మొత్తం గురువు గారికి ఇచ్చేసేవయ్యా, అంతేగాని నీ కోసం తెచ్చిన దాంట్లో నేను ఎలా మిగిల్చుకుంటాను అన్నాడు రఘుమహారాజు. కౌత్సుడు పట్టుబడ్డాడు. పట్టుబట్టి అడుగుతున్నాడు, రఘుమహారాజు కూడా ఇద్దరు పట్టుబట్టారు. నేను ఎంచనంటే ఎంచనని ఈయన, లేదు నాకేం చివ్వు అని ఈయన. ఇద్దరు ఎంతకు విషయం తేలటం లేదు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.